జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి మే మాసం 2025 సంవత్సరంలో ద్వాదశ రాసులు మనం పరిశీలించినట్టయితే, ఈ ద్వాదశ రాసుల్లో ఒకటి ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి కొంతమేర బావుంది అని చెప్పొచ్చు. కొంతమేర ధనుస్సు రాశి వారికి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా పెళ్ళిళ్ళయ్యేటువంటి అవకాశాలున్నాయి. కొంతమేర మీరు ఆ ప్రయత్నం పూర్వకంగా చేసుకోండి. అలానే పెళ్ళిళ్ళు కూడా రానిస్తాయి. అవి కూడా బానే ఉంటాయి. దీర్ఘకాలికంగా కలిసి ఉంటారు. ఆ ఇబ్బందులైతే ఏమి లేవు. భయపడకండి. చేసుకోండి పెళ్ళిళ్ళైతేను. అలానే ఈ మే మాసంలో జాబు వెసులుబాటు కూడా కనపడతా ఉంది ధనుస్సు రాశి వారికి. జాబు వెసులుబాటు మంచి రకంగా ఉంటుంది. జాబ్‌లో ప్రమోషన్స్ కూడా ఏర్పడతాయి. ప్రమోషన్స్ వెసులుబాటు జాబు వేరే దగ్గర ఎక్కడైనా రావడం కానియండి, అన్నీ కూడా ప్లేస్ మార్పిడి అట్లాంటివి కూడా జరుగుతా ఉన్నాయి. ఏమి ఇబ్బంది లేదు. మీ పై స్థాయిలో ఉన్నటువంటి వారందరూ కూడా మీకు సానుకూలంగానే కనపడతా ఉన్నారు. జాబులో ఏదన్నా వెసులుబాటు ఉంటే కూడా తీసుకోండి. అవన్నీ కూడా మీకు సానుకూలమైనటువంటి పరిస్థితులే ఏర్పడుతున్నాయి. గ్రహరీత్యా మీకు అన్ని రకాల దోషాలు కూడా ఉన్నప్పటికీ కూడా అన్ని రకాల మంచి కలిగేటువంటి గ్రహాలన్నీ కూడా మీకు సానుకూలంగా కనపడుతున్నాయి కాబట్టి మీకు అన్ని రకాలుగా బావుంటుంది. అలానే మనకి మే మాసంలో వచ్చేటువంటి పుష్కరాలు ఏవైతే ఉన్నాయో 15వ తారీఖు నుంచి మనకి సరస్వతి నది పుష్కరాలు ఆరంభమవుతా ఉన్నాయి. ఈ నది పుష్కరాలు ఏవైతే ఉన్నాయో ఈ పుష్కరాల్లో మీకు పెద్దలకి చేసేటువంటి కార్యక్రమాలు ఇంతకు ముందుటే ఎప్పుడైతే మీరు పండగలప్పుడు గానియండి, ఆ కుంభమేళప్పుడు గాని చేయలేని సందర్భంలో ఉన్నప్పుడు ఈ పుష్కరాల్లో మీరు అలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మీకు ఉన్నటువంటి నరదిష్టి, నరఘోషే కాకుండా శత్రుభయం, శత్రుపీడే కాకుండా ఆర్థిక ఇబ్బందులే కాకుండా పితృదోషాలు కూడా మీకు తొలగిపోతాయి. కాబట్టి ఆ పెద్దలు చేయాల్సిన కార్యక్రమం ఏదైతే ఉందో అది నిర్వర్తించినట్టయితే గనక ఈ పుష్కర కాలంలో పుణ్యకాలంగా ఏర్పడుతుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. పెళ్ళిళ్ళు అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు చేయడానికి అర్హత లేదు కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారు పెళ్లి కానటువంటి వారు ఎప్పుడో పెళ్ళైనటువంటి వారైతే ఈ కార్యక్రమాలు చేయొచ్చు. తదుపరి మనకి ఈ యొక్క ఏదైనా వ్యాపారం నిమిత్తంగా మొదలుపెట్టాలనుకుంటే గనక ఇన్‌స్టిట్యూట్స్ ఏదైనా ఫారెన్ ఎక్స్‌చేంజ్ గానియండి, లేకపోతే మీరు ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ లాంటి బిజినెసెస్ లేదంటే షేర్స్ లాంటి బిజినెసెస్, ఆన్‌లైన్ బిజినెసెస్ లాంటివి కొంతమేర బావుందని చెప్పొచ్చు. గోల్డ్, సిల్వర్ లాంటి బిజినెసెస్ అయితే మీకు సానుకూలంగా ఉందని చెప్పొచ్చు. ఈ మాసంలో ఎక్కడైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. మీకు సానుకూలంగా కనపడతా ఉంది. మీకు షేర్స్‌లో కూడా సానుకూలంగా ఉంది కాబట్టి ఆచి చూసి పెట్టండి. కానీ అప్పులు తెచ్చుకొచ్చి మళ్ళీ పెట్టేసి ఇబ్బంది పడకండి. అలానే ఈ మాసంలో డబ్బులు కూడా మీకు సానుకూలంగా వస్తాయి కాబట్టి ఆచి చూసి ఖర్చు పెట్టుకోండి. ఇల్లు కొనుక్కోవాలి, అలానే స్థలాలు కొనుక్కోవాలి, పంట భూములు కొనుక్కోవాలి, రియల్ ఎస్టేట్ చేసుకోవాలనుకునేటువంటి ఎవరైతే ఉన్నారో ఈ ధనుసు రాశి వారు వారందరికీ కూడా కలిసొచ్చేటువంటి అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క మే మాసం 5వ తారీఖు నుంచి ఇలాంటి ప్రయత్నాలు చేసుకోవచ్చు. పార్ట్నర్‌షిప్ వ్యాపారాలు అయితే ఖచ్చితంగా కలిసి రావు. మీ షాడోని కూడా మీరు నమ్మేటువంటి పరిస్థితికి రేకండి. ఎవరినైనా నమ్మారా ఖచ్చితంగా మీరు మోసపోయేదానికే ఉంటుంది కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో ఎవరిని నమ్మకూడదు. మీ షాడోని కూడా మీరు నమ్మకూడదు. ఓన్‌గా మీరు సొంతంగా మొదలుపెట్టుకున్నటువంటి ఏ వ్యాపారమైనా, ఇండస్ట్రీ అయినా, ఆఫీస్‌లో అయినా ఏవైనా కూడా ఒక కొలిక్కొస్తాయి. అవి దినదిన అభివృద్ధి అయ్యేదానికి బాగా కనిపిస్తా ఉంది. ఇంకా ఈ యొక్క ధనుసు రాశి వారు ముఖ్యంగా ఏదైనా చిన్న చిన్న పరిహారాలు చేయడం ద్వారా అన్ని రకాల గ్రహాలు కూడా మీకు సానుకూలంగా ఏర్పడతాయి. మీకు అశుభ దృష్టి చూపించేటువంటి గ్రహాలన్నీ కూడా శుభ దృష్టిగా మలుచుకునేందుకు మీరు ప్రతిరోజు కూడా నవగ్రహాలకు అభిషేకం, నవగ్రహాల చుట్టూ 9-11 సార్లు ప్రదక్షిణ ఉదయం సమయంలోనే చేయండి. నవగ్రహాలకు నువ్వుల నూనెతో గాని, ఆవు నెయ్యితో గాని అభిషేకం చేసుకోవచ్చు. నవధాన్యాలు నవగ్రహాల మీద అభిషేకం చేసుకోవచ్చు. మీకు ప్రతిరోజు కుదరకపోతే గనక బుధవారం, శనివారం రోజులు ఏదో ఒక రోజు చేసినా కూడా మీరు ఉదయం సమయంలో చేయటం ద్వారా మీకు మంచి సానుకూలమైనటువంటి ప్రతిఫలాలు మీకు కనబడుతున్నాయి కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. అలానే మీకు వెజిటబుల్స్ ఏవైతే ఉంటాయో ఆకుకూరలు కావచ్చు, దోసకాయలు, దొండకాయలు, బెండకాయలు లేకపోతే పాలకూర, తోటకూర లాంటివి ఏవైతే ఆకుకూరలు ఉన్నాయో మీరు ఎంతైతే వెయిట్ ఉంటారో ఆ వెయిట్‌కి తగ్గట్టుగా 10% 50 కిలోస్ ఉంటే 5 కిలోస్ అలానే 60 కిలోస్ ఉంటే 6 కిలోస్ అంటే 10% సుమారుగా వెయిటేసుకొని అవన్నీ కూడా ఆవుకు తినిపించడం ద్వారా మీకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలానే నల్ల నువ్వులు, అలానే ఇంగువ అని దొరుకుతదండి. ఒక 20 గ్రాముల ఇంగువ. ఈ 2 కూడా మిశ్రమం కలుపుకొని నల్ల నువ్వులు 50 గ్రాములు, ఇంగువ 20 గ్రాములు కలుపుకొని అవన్నీ కూడా మీరు దిష్టి దోషాలు పోయేదందుకు దిష్టి తీసేసుకొని అవి పారేటువంటి నీటిలో వేయడం ద్వారా ఖచ్చితంగా మీకు మంచి ఆరోగ్య సమస్యలన్నీ కూడా పోయేందుకు మీరు ఒక కొబ్బరికాయని తల మీద పెట్టుకొని, ఆ కొబ్బరికాయ తీసుకొని ఒక 2 నిమిషాలు తల మీద పెట్టుకొని, ఆ తర్వాత తల చుట్టూతా 7 టైమ్స్ తల దగ్గర నుంచి కాలి వరకు 7 టైమ్స్ దిష్టి తీసేసుకొని, ఆ కొబ్బరికాయని పగలగొట్టేస్తే గనక ఖచ్చితంగా మీకున్నటువంటి దోషాలన్నీ పోతాయి. ఆ చిప్పలు మీరు వాడుకోకుండా బయట ఎక్కడ నీటిలో కానీ, బయట ఎక్కడ పొదల్లో ఉన్న చెట్లలో గాని పడేవేయాలి. ఇలా చేయడం ద్వారా మీకున్నటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. అలానే ఈ యొక్క ధనుసు రాశి వారికి ప్రతి మాసంలో ఇస్తున్నట్టుగానే ఈ మాసంలో గ్రహాలన్నీ కూడా మీకు సానుకూలంగా ఉండేందుకు నంబర్ ఇవ్వడం అనేది జరుగుతా ఉంది. ఆ నంబర్ పరంగా ప్రతిరోజు మీరు పాలన రూపంగా చేసుకున్నట్టయితే గనక గ్రహాల నుంచి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పటాపంచలేయడానికి ఆస్కారం ఎక్కువ కనిపెడుతా ఉంది. ఆ నంబర్ వచ్చేసి 4344 295 4344
295 అయినే ఈ నంబర్‌ని ప్రతిరోజు కూడా మీరు 230 టైమ్స్ పారాయణం చేయడం ద్వారా మీకు అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోయేసి, మీకు అన్ని రకాల సానుకూల పరిస్థితి ఏర్పడేదానికి ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి, ఇలా చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ ఈ నంబర్‌ని ఈ నంబర్‌ని మీకు నవధాన్యాల్లో ఏదైనా గోధుమలు కావచ్చు, బియ్యం కావచ్చు, ఒక చిటికెడు చేతిలో పెట్టుకొని ఈ నంబర్‌ని పఠించేసి అవన్నీ కూడా మీరు భుజించినట్టయితే మీకు సానుకూల పరిస్థితి ఏర్పడుతూ ఉంది. జై శ్రీమన్నారాయణ.